అబ్బబ్బా! ఏం పిల్లలురా బాబు మా పిల్లలు. ఎందుకిలా అంటున్నాను అనుకుంటున్నారా? ఇక్కడ చూడండి అస్సలేమైనా వీడియో షూట్ చేసుకొని ఇస్తున్నారా నన్ను? నేనేదో మొగ్గలు లేక లేక కోస్తూ ఉన్నాను. అవి కోసేటప్పుడు వీడియో షూట్ చేయమంటే ఈవినింగ్ టైంలో చాలా బాగా అనిపించింది. అందుకోసమని వీడియో షూట్ చేయమంటే మా పిల్లలైతే అల్లరి అల్లరి చేసి గోల పెడుతున్నారు. కెమెరా ముందుకొచ్చి హాయ్, బాయ్ అని చెప్పి అల్లరి చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ. మేమైతే సండే రోజు పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఇంట్లో రథసప్తమి పూజలు అవి చేసుకొని ఇంకా భోంచేసేసి దాని తర్వాత 1:30కి అయితే ఇంకా పిల్లల్ని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఈవినింగ్ వరకు స్పెండ్ చేసేసి వెళ్దాం అమ్మ నాన్నతో అని చెప్పేసి ఇంకా రాగానే ఇంకా కొంచెం పనులు అవి చేసామన్నమాట. ఏమేం పనులు చేసాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. చూడండి, వాళ్ళైతే చూసేసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ మొగ్గలన్నీ కూడా కోసుకొచ్చేసాను. కాకడం పువ్వులు అయితే ఇంకా వాటిని అయితే మా మోక్ష ఎత్తిస్తూ ఉంటే మా అమ్మ అయితే కడుతూ ఉంది. పువ్వులు అయితే మా అమ్మ చాలా బాగా కడుతుంది, చిక్కగా కడుతుంది. మూర 30 రూపాయలైనా తీసేసుకుంటారు. చూడండి, ఇవైతే ఈ రోజే కొద్దిగానే పూసాయి, అందుకే కొంచెం పువ్వులు అయ్యాయి. ఇంక ఇవి నిన్నటివి మొన్నటివి అనమాట. 3 డేస్ పువ్వులు అయితే అలానే పెట్టింది మేము వస్తామని చెప్పేసి. మామూలుగా మా అన్న ఫోటోకి వేసేది, కాకపోతే మా అన్న ఫోటోకి పువ్వులు వేస్తుంటే అమ్మకి చాలా బాధగా ఉందంట. అందుకని చెప్పి పువ్వులు పెట్టకుండా ఇంకా వాటిని అలానే పెట్టింది. మేము వచ్చాం కదా అని చెప్పేసి ఇంకా పిల్లలకి పెట్టమని చెప్పేసి ఇచ్చి పంపించింది. మేమైతే ఈవినింగ్ వరకు ఉండేసి తర్వాత ఇంటికైతే వచ్చేసామండి. లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.